ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కాచిగూడలో కాచిగూడకి రావాలా పానీపూరి తినడానికి దగ్గరలో ఏం లేవా అని ఎక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈ పానీపూరి షాప్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పెట్టింది అయితే కాదు, సుమారుగా 30 ఏళ్ళ క్రితం పెట్టారంట. సో ఇక్కడ కొంచెం అథెంటిక్గా ఉంటుంది టేస్ట్ అని చెప్పారు. అదే కాకుండా ఇక్కడ టైమింగ్స్ కూడా నార్మల్గా మనం ఏదైతే పానీపూరి షాప్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ అయితే ఉండవు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఓన్లీ పానీపూరి అమ్ముతున్నారా, ఇంకా పానీపూరి కాకుండా ఇంకేమన్నా అమ్ముతున్నారా, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వాళ్ళు ఈ వీడియో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు అయితే చూడండి. అండ్ అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ పానీపూరి అయితే వచ్చేసింది. మనం యాక్చువల్గా ఈ పానీపూరి మనకి ఒక్కో ప్లేట్కి 6 ఇస్తారు అనమాట, ఒక్కో 20 రూపీస్ పడింది. ఇదే కాకుండా మనం 2 తీసుకున్నాము. యాక్చువల్గా మామూలు పానీపూరి ఒకటి, రగడ పానీపూరి ఒకటి. ఏది చూద్దాం ఎందుకంటే బాగా కరిగిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏదైతే తీసుకున్నామో ఈ పానీపూరి మనకి ప్లేట్కి 6 అయితే వస్తున్నాయి. మనకి అక్కడ క్రౌడ్ చూసారు కదా, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. మైందాలు చెప్పాం కదా ఇది మన పానీపూరి తినడానికి కాచిగూడ వచ్చామని. అసలు కాచిగూడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ టైమింగ్స్ 5 to 6:30 ఈలోపు మాత్రమే ఉంటుంది. ఈలోపు మాత్రం వస్తేనే ఎవరైనా తినగలుగుతారా, ఆ తర్వాత వస్తే ఇంకా ఏమీ ఉండవు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది ఇప్పుడు పెట్టిన షాప్ అయితే కాదు, 1986 అంట. ఇప్పటికి కరెక్ట్గా 30 సంవత్సరాలు అయితే అయింది. 30 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ రన్ చేస్తున్నారు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. స్టోరీ ఏంటంటే యాక్చువల్ ఇందాక మనం ఒక మామగారిని చూసాం కదా, ఆ మామగారు ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు పెంచుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారంట. అయితే ఒక సాధువు ఆమెని పెంచుకున్నారంట. ఆ సాధువు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉండే ఈ తెలంగాణ ఏరియాలో ఉన్నాడు, కాకపోతే ఉత్తరప్రదేశ్ అనమాట. బతకడానికి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ మనకి పానీపూరి అయితే అక్కడ నేర్చుకోవడం ఆయన. అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చాడంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మన మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ డాడీ చనిపోవడం వల్ల వాళ్ళేమో ఏమని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ మామగారికి ఒక అతన్ని ఇచ్చి పెళ్లి చేశారు అనమాట. అయితే ఆ ఉత్తరప్రదేశ్లో ఆయన ఆ పానీపూరి రెసిపీ ఏదైతే ఉందో ఆయన అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఈ స్టాల్ పెట్టారనమాట. ఈ స్టాల్ పెట్టిన తర్వాత ఆయన కొన్నాళ్ళు రన్ చేశారు. ఆ తర్వాత కాలం చేసిన తర్వాత ఎవరైతే మామగారు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు చేశారనమాట. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రావట్లేదు. ఇప్పుడు ఎవరైతే మనకి లోపల అన్న ఉన్నారో అది వాళ్ళ అబ్బాయి అంట, ఆ మామగారు వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయి మామగారు ఇంకొక కొత్త కుర్రాడు ఒకరు ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు ప్రస్తుతానికి అయితే రన్ చేస్తున్నారు. దీని టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నాం కదా, ఎందుకంటే అది ఇక్కడ ఈ టైంలోనే వాళ్ళకి ఎక్కువ గిరాకీ ఉంటుందని. ఈ ఏరియాకి అత్తాపూర్ కానీ, లేకపోతే దిల్సుఖ్ నగర్ కానీ, లేకపోతే సికింద్రాబాద్ కానీ అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ టేస్ట్ కొంచెం అథెంటిక్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రై చేసింది అయితే నార్మల్ పానీపూరి. ఇది మనకు 20 రూపీస్ పడింది. 20 రూపీస్కి 6 ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం ఇంకో ప్లేట్ కూడా ట్రై చేయబోతున్నాం. అది వచ్చేసరికి రగడా పానీపూరి. దాని రేట్ ఏంటి ఒక నిమిషం తెలుసుకుందాం. ఫస్ట్ మనం నార్మల్ పానీపూరి ట్రై చేసాం కదా, ఇది వచ్చేసరికి రగడా పానీపూరి. యాక్చువల్గా దీని మీద మనకి ఫస్ట్ పానీపూరి ఉంటుంది కదా, ఈ పూరి ఒకటి తీసుకొని దాని లోపల మనకి ఈ లోపల ఏదైతే ఉందో ఈ చనా మసాలా అది వేసారనమాట. దానిపైన మనకి పైన కారం అండ్ స్వీట్, అంటే నాకు తెలిసి స్వీట్ కాదు, ఇది పోగా ఉంది. నాకు తెలిసి ఇది చింతపండు రసం అయ్యి ఉండాలి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది. యాక్చువల్గా దీనిలో మనకి కారం, పులుపు అండ్ చనా ఈ 3 తగులుతున్నాయి. తినేటప్పుడు కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం కారంగా కూడా ఉంది. అంటే ఎవరికి ఎంత కారం కావాలన్నా కానీ దాన్ని బట్టి వేస్తున్నారు అనమాట. మీకు ఎవరైనా స్పైసీ లవర్స్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఇది కొంచెం అడ్రస్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా దూరంగా ఉందన్నమాట. సందులు గొంతులు ఎక్కువ ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ నేను కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు వచ్చి అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు. లోపల మామగారు ఉన్నారు కదా, మనకంటే కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసినాయి. లోపల మామగారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. సో కొన్ని వివరాలు మనకు తెలిసినవి కాకుండా వాళ్ళకి ఇంకేమన్నా తెలిసలేదు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే అక్కడ క్రౌడ్ కూడా చూసారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఆ టేస్ట్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి, నమస్కారం. ఏం పేరు? నా పేరు రాజేశ్వర్ గౌడ్ అండి. మా అమ్మ పేరు భగవతి. ఇది మా తాతగారు
ఎస్టాబ్లిష్ చేశారు మా షాపు 1956లో. యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి బొంబాయి చౌపాటిలో కొన్నేళ్ళు మా తాతగారు ఠాకూర్ ప్రసాద్ పూజ్యశ్రీ ఠాకూర్ ప్రసాద్ మహారాజ్ గారు అక్కడ ఈ రెసిపీ నేర్చుకొని ఆయన రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకుందాం అనే క్రమంలో ఆయన యాక్చువల్గా ఒక సాధు మహారాజు మా అమ్మగారిని సాదుకొని పెంచి పెళ్లి చేసింది ఆయన్ని. ఆయన ఈ రెసిపీ ఇక్కడ వచ్చి కాచిగూడ స్టేషన్లో ఆల్ట్ అయ్యి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ పూజారి లెక్క ఇక్కడ ఉండి ఇక్కడ సర్వింగ్ ఈ బిజినెస్ చేస్తూ ఉండేది. అట్లా మా మదర్కి పెంచుకొని మా మదర్ని పెళ్లి చేసి మా డాడీకి పెళ్లి చేసి ఇచ్చింది. అట్లా అయితే ఆ క్రమంలో 1956 నుంచి ఇక్కడ ఉన్నది మా దగ్గర. ఈ ఆట యాక్చువల్గా బొంబాయి. ఇవాళ బొంబాయి వాళ్ళు చెప్తారు అక్కడ లేదు ఈ ఆట అన్నట్టు చెప్తారు. మా దగ్గర 2 ఐటమ్స్ ఉంటాయి. ఇంతకుముందుకు 40 years బ్యాక్ దహిపూరి ఉంటుండే, దహివడ అని 4 ఐటమ్లు ఉంటుండే. పానీపూరి రగడాపూరి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము. దహిపూరి ఇంకా దహివడ కొంచెం ఓపిక లేక చేస్తలేదు. మా షాపు ఈవినింగ్ 5 to 6:30 ఉంటుంది. కొంచెం పార్కింగ్ దానివల్ల కొంచెం షార్ట్ టైం చేసేసిన. ఇది ఈ ప్లేట్ ఎలా ఇది? రగడాపూరి 30 rupees ప్లేట్, పానీపూరి 20 rupees ప్లేట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా తర్వాత చూద్దాం. ఓన్లీ గంట పెట్టడానికి గల కారణం ఏంది? అదే కొంచెం మా ఎఫర్ట్ ఇంతవరకే అవుతుంది. మ్యాన్ పవర్ ఒకటి లేదు, ఇంకోటి కొంచెం పార్కింగ్ ప్రాబ్లం ఇట్లా అట్లా. అడ్రస్ ఒకసారి చెప్తారా? మాది భగవతి పానీపూరి షాప్, కాచిగూడ, నింబోలియాడ, మహంకాళి టెంపుల్ పక్కకు ఉంటుంది, బిసైడ్ మహంకాళి టెంపుల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే. 70 ఏళ్ళ షాప్ నాన్న. మా తాత అది నన్ను దాదుకొని ఆయన అక్కడ ఉత్తరప్రదేశ్లో బనియా ఆయన. ఇక మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. మా ఆయన కూడా నడిపించేది. ఒక 2-3 సంవత్సరాలు ఆయనకు ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉంటుండు. మా బాబు నేను నడిపిస్తాను. అప్పుడు చాలా తక్కువ ఉండే. మేము 5 పైసలు, 25 పైసలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు అట్లా కూడా అమ్మిన వాళ్ళం. ఏకానా దోనా టైంలో మా తాతగారు అమ్మారు. ఇప్పుడు పరిస్థితులు అయితే 30-20 నడుస్తుంది. అప్పుడు 20 రూపాయల నూనె పాకెట్ ఉండే. ఇప్పుడు ఎంత నూనె పాకెట్ ఉందో చూడు, మా బాబు తెస్తాడు. చాలా ఇవన్నీ రేటు మంచిగా చేపిస్తాం. పూరి బాగుంటుంది. అట్లా ఇంత రెసిపీ ఎక్కడ ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది. మేము పైసలు ఎక్కువ ఇచ్చి చేపిస్తాం. హాయ్ సార్. హాయ్. ఏం పేరు? నేమ్? సచిన్ కుమార్ జైన్. రిషిత. స్నేహ. ఓకే మ్యామ్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ओके इंतमुंदे एपुडैना ट्राई చేశారా? पहले बार और फर्स्ट टाइम है? और नहीं, हम बहुत बार खा चुके भी है, पार्सल भी लेके गए भी घर पे. हाँ ओके. वो स्पेंड करती है ना मनी, उसको वर्थ है. वर्थ है. हाँ ओके. तुम कैसे है टेस्ट? इट्स गुड. इट्स गुड. अच्छा है. अच्छा है. चना अच्छा है इसका मतलब. చాలా బాగుంది. हाँ. ओके. अगले बार और फर्स्ट टाइम है और ट्राई करने का? नहीं मैं आती रहती. ओके. स्पेंड करती है ना मनी, वो वर्थबल है? यस वर्थ. वर्थबल है. इट्स गुड. It's good. इट्स गुड. From childhood I'm eating. From childhood I'm eating. कितने साल से? Nearly 15 years. तुम खा लिया इधर? हाँ. टेस्ट कैसे है? अच्छा है. अच्छा. थैंक यू. Thank you. थैंक यू. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ సార్. హాయ్, ఏం పేరు? నా పేరు నరేష్ జాదవ్. నరేష్ జాదవ్. ఓకే, ఇక్కడ పానీపూరి ట్రై చేసారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంతకుముందు దాదాపు 3-4 years నుంచి నేను కంటిన్యూ తింటున్నా. ఓకే, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. అందరికన్నా ఇక్కడ చాలా బెస్ట్, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే. అది ఏమంటారు, బటానా అనేది చాలా చోట్ల మొత్తం గట్టిగా ఉంటుంది, వాళ్ళు మంచిగా ఉడకబెట్టారు. ఇక్కడ మా అమ్మ చాలా మంచిగా ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసి మంచిగా నీట్గా హైజీనిక్గా చేస్తారు. ఇంకోటి తొందరగా అయిపోతుంది. అందుకే చాలా మంది మంచి దూరం నుంచి విఐపీస్ కార్లో సెలబ్రిటీస్ కూడా వస్తారు ఇక్కడ చాలా మంది. అదొకటి ఇంకా తొందరగా అయిపోతుంది, 1 hourలోనే అయిపోతుంది. ఎందుకు 1 hour? ఇక్కడ టైమింగ్స్ కూడా చూసుకున్నా 5 to 6:30 పెట్టారు కదా. అంటే క్వాలిటీ అంటే లాంటిది అందరికీ జనరేట్ అయిపోయింది. ఇక్కడ వస్తే ఈ టైం వరకే దొరుకుతుంది, తర్వాత దొరకదు. మళ్ళీ ఈ క్వాలిటీ అసలే దొరకదు. మరి మొత్తం మీరు సిటీ ఎంత
ఎంత పెద్ద పెద్ద హోటల్లో పోయినా ఈ క్వాలిటీ మీకు దొరకదు. ఓకే అది అట్లాంటి క్వాలిటీ ఇది. తిన్నాక మీకు అందరికీ అర్థమవుతుంది. ఓకే అందుకనే నేను ఇంత జనాల్లో కూడా క్యూలో నిలబడి నేను తిన్నా. ఓకే అది మళ్ళీ ఎప్పుడన్నా రావాల్సి పార్సల్ కూడా తీసుకోవడానికి వస్తుంది. ఓకే అది ओके थैंक यू सर. థ్యాంక్ యూ. हाय सर. हेलो सर. नाम क्या है? सर मेरा नाम रोहित है. सबसे पहले जय हिंद जय भारत. ओके इधर पानी पूरी ट्राई किया ना, कैसे है टेस्ट? सर मैं ट्राई नहीं, मैं बचपन से खा रहा हूँ यहाँ पे. ओके राजेश अन्ना जो और उनके मम्मी राजेश भाई मेरे बहुत अच्छे दोस्त थे और अमेजिंग अमेजिंग अमेजिंग. ओके मैं अत्तापुर में रहता हूँ, वहाँ से खाने के लिए आता हूँ हमेशा. खाने के लिए अत्तापुर से आता है. अत्तापुर से आते हैं. ओके हफ्ते में 2 बार कंपलसरी होता ही होता है. ओके आई कांट लिव दिस. दिस इज अमेजिंग. आइए ट्राई करिए. वन ऑफ द बेस्ट क्वालिटी, वन ऑफ द बेस्ट पानी पूरी और मसाला पूरी वेरी यम्मी. और आंटी के हाथ का ज़बरदस्त. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇప్పటివరకు వీడియో. యాక్చువల్గా మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము, ఇప్పుడు మన కాచిగూడ ఏరియాలో ఒక పానీపూరి షాప్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది ఒక 30 years నుంచి అయితే ఉంది. సో ఇక్కడ మన క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. దీని టైమింగ్స్ కూడా తెలుసుకున్నాం. ఓన్లీ 5:30 నుంచి 6 లోపే ఉంటుంది. ఈ లోపు దాటితే మనకి దొరకదు. అండ్ అడ్రస్ కూడా నేను చెప్పాను, ఇది కాచిగూడ ఏరియాలో ఒక పర్టికులర్ ఇది కూడా ఉంది. సో ఇది మీకు ఓకే అయితే ఓకే, లేకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో రెడీట్లో పెడతాను. సో మీరు అక్కడికి వచ్చి క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవచ్చు. చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.